మీకు వీడియో చూడమనగానే చెప్పాను, స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసినట్టే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్లేదు. మీలాంటి వల్ల ఇప్పుడు కొందరు చేయడం వల్ల ఆ నమ్మకం అనేది కోల్పోతున్నాయని, అది ఆ మీరు చేయడం వల్ల మరికొందరికి అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో దయచేసి మీరు ఎవరైతే నాకు కాల్ చేసే ముందైతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. మీరు ఎవరికైతే యూజ్ అవుతుందో, ఎవరైతే 20,000 కంటే 30,000 కంటే ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో, నేను ఏ పని అయినా చేయగలుగుతా, క్లీనింగ్ అయినా సరే, ఏ పని అయినా సరే నేను చెయ్యగలను. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ అండ్ యూసీ. మన ఇన్ఫర్మేషన్ అయితే నచ్చి చాలా మంది అయితే యూసీలో జాయిన్ అవుతామని చాలా మంది అయితే కాల్ చేస్తున్నారు. అండ్ చాలా మంది కూడా జాయిన్ కూడా అయ్యారు. ఒక 6-7 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆల్రెడీ. సో దాంట్లో అయితే చాలా మంది కూడా ట్రైనింగ్ కూడా పాస్ అయ్యారు. కొందరు స్టార్టింగ్ లో ఉన్నారు. సో ఆల్రెడీ కొందరు వర్క్ కూడా చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ కూడా వీడియోస్ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వీడియో అయితే త్వరలో అయితే షేర్ అయితే చేస్తాను యూట్యూబ్ లో. సో అందుకోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది జెన్యూనా కాదా అని కూడా మీకు ఇంకా గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ గా చాలా విధాలుగా అయితే కాల్ చేస్తున్నారు అనమాట. సో ఈవినింగ్ నైట్ కి అయినా మాట్లాడుతున్నా, ఈవినింగ్ నైట్ 12-1 కి అయినా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే హైదరాబాద్ లో అయినా చాలా మంది స్విగ్గీ అయితే చేస్తుంటారు, నైట్ పూటలో చేస్తుంటారు. సో వాళ్ళకు టైం అనేది కూడా ఉండదు. అందుకోసమని ఆ టైం వరకు కూడా నేను వేచి ఉండి వాళ్ళకు మాట్లాడడానికి కూడా టైం అనేది స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో బట్ నాకు ఇక్కడ డిసప్పాయింట్ అవుతుందంటే, మీరు రావాలనుకుంటే రావాలనుకుంటేనే ఒకసారి కాల్ చేయండి కదా. రావే ఏం చేయరు, జస్ట్ మీరు కాల్ చేశారు. సో ఇప్పుడు అన్న ఇన్ఫర్మేషన్ అనేది, సో మీకు ఆల్రెడీ గుడ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం యూట్యూబ్ లో ఉంది. సో నా ఛానల్ అనేది అంటే చాలా వీడియోస్ చూడండి. మీరు ఏదో ఒక్క వీడియో చూస్తారు, దాని తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు. సో దాన్ని చెప్పిన తర్వాత అయినా భయ్య నేను రేపు వస్తా అని చెప్పేసి అంటారు. మళ్ళీ తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఇట్లా కాల్ చేస్తే అన్న వస్తున్నా అని చెప్పేసి అంటారు. మళ్ళీ కాల్ చేస్తే ఏదో ఒక కారణం చెప్పేసి మళ్ళీ డిస్కంటిన్యూ అవుతారు, అంటే రారనమాట. సో మీరు వస్తే నేను వచ్చినట్టుగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నాకు నమ్మి చాలా మంది వస్తున్నారు, వాళ్ళు చాలా విధాలుగా జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు వస్తారని మీ కాంటాక్ట్ అనేది నేను అక్కడ ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళు అనేది సో చూస్తారు. సో వాళ్ళు ఇప్పుడు నేను పంపిన వ్యక్తి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదు, పంపిన వ్యక్తి ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. ఎందుకు? నా పైన నమ్మకం ఉంచి వాళ్ళు అనేది పాస్ అవుట్ అనేది చేస్తున్నారు. అండ్ ఇంతమంది ఈ రోజు ఎక్స్పెక్టెడ్ అంటే ఇంతమంది వస్తున్నారని చెప్పేసి అంటే, సో బట్ ఓకే నేను నేను చూసుకుంటాం, మేము ప్రాసెస్ అయితే చేసేస్తామని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం ఇస్తున్నారు. బట్ మీలాంటి వల్ల ఇప్పుడు కొందరు చేయడం వల్ల ఆ నమ్మకం అనేది కోల్పోతున్నాయని, అది ఆ మీరు చేయడం వల్ల మరికొందరికి అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో దయచేసి మీరు ఎవరైతే నాకు కాల్ చేసే ముందైతే ఫస్ట్ ఈ వీడియో చూడండి. మీరు ఫస్ట్ ఏంటంటే, సో నాకు కాల్ చేసే ముందు సో బ్యాక్ ఉన్న వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, సో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీ ద్వారా నేను యూసీలో జాయిన్ అవుతాను అండ్ మీలాగే ఎర్న్ చేస్తాను. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. అండ్ ఇప్పుడే కాదు, సో ఇది ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి నేను ఎర్నింగ్ చేసేటప్పటికీ కూడా నా సపోర్ట్ మీకు కావాలి అనుకుంటేనే నాకైతే కాల్ చేసి నా త్రూ అనేది జాయిన్ అవ్వను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను జాయిన్ చేసే వ్యక్తులను ఏ విధంగా నేను హ్యార్ చేసుకుంటానంటే, సో ఫస్ట్ నా తరపు నుంచి నాకు కాల్ చేసి వచ్చినట్టయితే, సో వాళ్ళకు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏ విధంగా చెప్పాలి, ఇంటర్వ్యూ ఏ విధంగా క్లియర్ చేయాలి, అది కూడా పాస్తో సహా. సో అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నా. అదే విధంగా ట్రైనింగ్ లో మనకు చిన్న టెస్టులు అయితే ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి అనమాట. సో దాంట్లో కూడా పాస్ ఫెయిల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా రోడ్ పైన కనపడుతుంది, సో వాళ్ళ త్రూ అని వెళ్తారు, అక్కడ తర్వాత జాయిన్ అవుతారు, మళ్ళీ దాని తర్వాత ఫెయిల్ అయితే అయిపోతారు అనమాట. సో మన త్రూ అయితే అలాగే ఉండదు అనమాట. సో ఫస్ట్ జాయినింగ్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు, ఎండ్ వరకు, అంటే మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ ట్రైనింగ్ కూడా పాస్ అయ్యే వరకు మనమే ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం. డైలీ వాళ్ళకు కాల్స్ కానీ, డైలీ వాళ్ళకు వీడియోస్ కానీ, డైలీ వాళ్ళకి ఏదో విధంగా కానీ సో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను. ట్రైనింగ్ లో ఏ విధంగా పాస్ అవ్వాలి, ట్రైనింగ్ లో ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, సో ఆ 4 రోజులు ఏ విధంగా మనం గడపాలి అని చెప్పేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నా త్రూ వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదే కాకుండా మీరు జాయిన్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు పాస్ అయిపోతారు, ఆయన బట్టి షార్టింగ్కి వెళ్తారు. దాని తర్వాత ఐడియా అనేది అప్రూవ్ అయిపోతే మీరు జాబ్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కడో ఒక దగ్గర అనేది మీకు ఒక చిన్న ప్రాబ్లం అయినా వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీకు ఎవ్వరు గుర్తుకు రారు, అలాంటప్పుడు మీకు ఎవరికి దగ్గర తీసుకోరు. అలాంటప్పుడు మీరు మీ పార్ట్నర్ కి ఫోన్ చేసినా కానీ, మీకు జాయిన్ చేసిన ఫోన్ చేసినా కానీ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సో నేను నా తరపు నుంచి జాయిన్ అయిన వాళ్ళకు ఒక సపరేట్ అనేది, ఒక కమ్యూనిటీ అనేది ఫీల్ చేస్తున్నా. ఒక కమ్యూనిటీలో ఉంటే సో వాళ్ళు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా నా సపోర్టర్ కి మాట్లాడచ్చు, ఎప్పుడైనా సపోర్ట్ కాల్ చేయొచ్చు. ఓకేనా? సో నేను లేకున్నా ఆ టైంలో నేను మాట్లాడకున్నా కానీ మా టీం మాత్రం మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. అండ్ మీ ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయితే చేయిస్తుంది. అది కూడా నా రిఫరెన్స్ తోటి వెళ్ళిన వాళ్ళకి, దయచేసి అంటున్నా, నా రిఫరెన్స్ తోటి వెళ్ళిన వాళ్ళకి మనకు ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలోనే ఉంచాం అనమాట. సో వేరే వాళ్ళు ఎవరికైనా భయ్య, ఇప్పుడు చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారు, ఆల్రెడీ మా ఐడి బ్లాక్ అయింది, మా క్యాన్సిలేషన్ త్రూ బ్లాక్ అయిపోయింది అని చాలా మంది మొత్తుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు నా వీడియోస్ చూసి కానీ,
సో నా యాడ్ చూసి కానీ వాళ్ళు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఏం చేయాలో కూడా నాకు అర్థమైతలేదు. అర్థమవుతుందా? సో నా రిఫరల్స్ ఉంటే నేను ఎంతైనా మాట్లాడగలుగుతా. సో అక్కడ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కూడా అతనికి నేను చేయగలుగుతా, అతనికి నేర్పించగలుగుతా, అతనితో ఏదైనా కానీ నేను చేయగలుగుతా అనమాట. సో నా రిఫరల్స్ కాకపోతే నేను ఎందుకు చేస్తాను చెప్పండి? ఎవరైనా చెప్పండి. నాతో అతను రాలేడు, నాకు టైం బొక్క. ఇంకొకటి, నేను వేరే వాళ్ళతో చాలా మందితో మాట్లాడాలి. సో వాళ్ళతోనే కూర్చోగలేను కదా. సో ఇప్పుడు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను ఫస్ట్ ప్యారిటీ ఇచ్చేది నన్ను వచ్చిన వాళ్ళకి. సో వేరే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు చాలా మంది. వాళ్ళు కూడా గుర్తుకుంచుకోండి. సో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు మీరు స్పెషల్లీ మీరు గుర్తుకుంచుకోండి. సో పక్కన చూసా ఎక్కడైనా కలిసినా ఏదో విధంగా మీరు జాయిన్ అవుతారు అనమాట. సో ఇంకోటి మన అపోహ ఏముంటది అంటే యూట్యూబ్ లో చూసాము వీడియో, బట్ చాలా మంది ఫేకే ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇంకా డబ్బులు కట్టడమా, సో ఇంత డబ్బులు అటే పోతాయేమో, ఫేక్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నారు. సో భయ్యా మీ ఫస్ట్ అనేది జస్ట్ ఎంత అయితే మీరు డబ్బులు కడతారో దాని తర్వాత మీ డబ్బులు అనేది రాలేదనుకో నేను మీకు దానికి డబుల్ పే చేస్తాను. ఇంకేమంటారు? డబల్ పే చేసి ఇస్తా. మీరు ఎంతైతే పే చేస్తారో, ఎంతైతే డౌన్ పేమెంట్ అయితే కడతారో దానికి డబల్ పే చేసి ఇస్తా. అండ్ నా త్రూ వెళ్ళిన వాళ్ళకు ఇప్పుడు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకు కూడా ఆఫర్ అయితే కూడా నడుస్తుంది కదా. వాళ్ళకి 1000, 1500, 1000, 1500 చాలా మంది కడుతున్నా నేను. అతను జాయిన్ అయిన వాళ్ళకి ఒకసారి తెలుసుకోండి. అంటే మీరు ఒకసారి నా కమ్యూనిటీలో వచ్చిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో నవీన్ భయ్య మాకు హెల్ప్ చేసినా లేదా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన, ప్రతి ఒక్కరికి నాతో జాయిన్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన అమౌంట్ పరంగా. సో ఫస్ట్ వాళ్ళు కట్టేది పిఆర్, దాని తర్వాత లాస్ట్ లో మనకు కిట్ అమౌంట్ అనేది పే చేస్తారు. అప్పుడు అందరికి తక్కువ పడుతుంది. అందరికి ఒక ఎంత 1000, 1500, 2000 ఎంతో కొంత అయితే తక్కువ పడుతున్నాయి అనమాట. సో అందరికి హెల్ప్ చేస్తున్నా. ఫస్ట్ పిఆర్ లేకపోతే అక్కడ కూడా కొంచెం హెల్ప్ అనేది చేస్తున్నా అది. అండ్ పాస్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ప్రియారిటీ అనేది నేనే తీసుకుంటున్నా. వాళ్ళకి గుడ్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇంత వాళ్ళకు నమ్మకం అనేది కలిగిస్తున్నా. నన్ను నమ్మి వైజాగ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, చాలా దగ్గర నుంచి వస్తున్నారు. సో చాలా దగ్గర నుంచి వాళ్ళక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకు రూమ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నా. ఎందుకు? నా పైన హోప్ పెట్టుకొని వీడియో చూసి అక్కడ అంత దూరం నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ ఆఫీస్ లో వెళ్ళేంత వరకు అక్కడ మరి పాస్ అయిపించి నా దగ్గరే ఉంచుకుంటున్నా. దూరం నుంచి వచ్చినట్టయితే చెప్పండి, ఇప్పుడు ఇంతగానే ఎందుకు చేస్తున్నాను? సో మీకు ఇంకా చాలా మంది టైం పాస్ కొద్ది ఫోన్ చేస్తున్నారు. అది నాకు ఫస్ట్ నచ్చట్లేదు అనమాట. సో మీరు వీడియో చూడండి, వీడియో చూసాక మీకు నచ్చకపోతే వదిలేసేయండి, డిస్కనెక్ట్ చేయండి. సో మీకు పెద్దగా ఎవరికైతే యూజ్ అవుతుందో, ఎవరైతే 20,000 కంటే 30,000 కంటే ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో, నేను ఏ పని అయినా చేయగలుగుతా, క్లీనింగ్ అయినా సరే, ఏ పని అయినా సరే నేను చెయ్యగలుగుతా. నీడ్ మనీ అనుకుంటేనే రండి అని చెప్పేసి. సో నీడ్ ఎవరికైతే మనీ అవసరం ఉంటుందో వాళ్ళు రండి, జాయిన్ అవ్వండి. మీకు పాస్ చేయించే బాధ్యత నాది. మీరు ఒకళ్ళ దూరం నుంచి వస్తే మీకు ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది ఇచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పేసి చాలా మంది కడుతున్నా. చాలా మంది వచ్చారు కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు కూడా. అండ్ రేపు ఎల్లుండి వరంగల్ నుంచి వేరే దగ్గర నుంచి వస్తున్నారు ఆల్రెడీ. ఎందుకు? నమ్మకం ఉంచుకోనే కదా. వీళ్ళకి టైం పాస్ అది కాల్ అయితే చేయట్లేదు కదా అది. సో చాలా మంది నేను 12కి వస్తాను, నేను 1కి వస్తాను, నేను 1 గంటకి వస్తాను, ఈవినింగ్ వస్తాను అని చెప్పి షార్టే. సో వాళ్ళేమో కాల్ చేసి, సో భలే మీరు పంపించారు, వాకింగ్స్ అనే నంబర్ ఇచ్చారు, బట్ అందులో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏదో ఒక అంటే సడన్ తర్వాత వస్తా అని చెప్పేసి అంటున్నారు. మీరు కాల్ చేసి నాకు ఒక్కటే విధానం. సో నేను ఈ రోజు వస్తా అని చెప్పేసి అయిపోతుంది, దానికి అక్కడనే వదిలిపోతుంది మ్యాటర్ అనేది. నేను రేపు వస్తా అని చెప్పేసి నాకు హ్యాండ్ అయితే ఇవ్వకండి. సో నేను అంత కేర్ఫుల్ గా అందరికి చూసుకున్నప్పుడు నాకు కూడా మీరు కూడా అంతే ఒక నమ్మకం అనేది ఉంచాలి కదా. మీ పైన ఫస్ట్ ఒక నమ్మకం అనేది వెళ్ళిపోయింది అనుకో, నేను వేరే వాళ్ళ పైన నమ్మకం అనేది పెట్టలేను అనమాట. సో మీరనేది ఫస్ట్ నమ్మకం అనేది ఉంచండి, నమ్మకం అనేది కలిపియండి. ఈ వీడియో చూడమనగానే చెప్పాను, స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్లేదు. ఎందుకంటే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకే ఈ వీడియో అనేది. ఎవరికైతే యూస్ఫుల్, నేను కూడా అతనిలాగా ఎర్న్ చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళకే యూస్ఫుల్ వీడియో. సో మీరు కూడా జాబ్ చేస్తున్నప్పుడు కూడా, నా కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు కూడా జాబ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవాలన్నా కూడా వాళ్ళకే నేను చెప్తాను. వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను చెప్పండి? వాళ్ళకే ఏ విధంగా మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఏ విధంగా ఎక్స్ట్రా ఎర్నింగ్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకే చెప్తాను. నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. వేరే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను చెప్పండి? ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా నాకు తెలుసు. ఆ విధంగా వాడు